హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ. చాలా టైం 1 వీక్ వరకు టైం తీసుకున్నాం. తర్వాత హెచ్సిఎఫ్ ఎల్సిఎం చెప్పాను. హెచ్సిఎఫ్ ఎల్సిఎం తర్వాత టుడే వీ డిస్కస్ అబౌట్ స్క్వేర్ రూట్స్ గురించి ఎక్కువగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇస్తాడు. నాట్ ఓన్లీ మనకి ఐటీఐకి సంబంధించింది కాదు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా ఇస్తుంటాడు. ఓకే, తర్వాత మీరు ఒకవేళ ఈ స్టీల్ ప్లాంట్ కానీ డాక్యార్డ్ కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మీరు అయిపోయిన తర్వాత ఏదైనా ప్రైవేట్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్ ఏది రాదు, దేనికైనా మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా యూ హ్యావ్ టు ఫేస్ ద ఎగ్జామ్. సో దట్స్ వై యూ షుడ్ లెర్న్ హౌ టు, అంటే మీరు సింపుల్గా ఏ విధంగా నేర్చుకోవాలి. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఏ విధంగా మనం నేర్చుకోవాలి, సింపుల్గా షార్ట్ కట్. ఈవెన్ మ్యాథ్స్ రాకపోయినా ఓకేనే, మ్యాథ్స్ రాకపోయినా మనం ఎలా చేయగలం, మ్యాథ్స్ రాకపోయినా టేబుల్స్ రాకపోయినా ఓకేనే, టేబుల్స్ ఈవెన్ మనకి ఎక్కువగా రాకపోయినప్పుడు కూడా ఈజీ మెథడ్లో సింపుల్గా చూసిన వెంటనే ఎట్లా చేయాలనేది నేను ఈరోజు మీకు చెప్తాను. సో మన కాన్సెప్ట్ ఏంటి ఈరోజు, స్క్వేర్ రూట్స్ మీద ఓకేనా. మీరు స్క్వేర్ రూట్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. స్క్వేర్ రూట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ అనేది అదే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే స్క్వేర్స్ అవుతుంది. అదే నెంబర్తో చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఏ నెంబర్ సే ఎక్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ మల్టిప్లై బై ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే అని, ఇట్ సెల్ఫ్ అంటే మై సెల్ఫ్ నాకు నేనుగా, దెమ్ సెల్ఫ్ వాళ్ళ అట్లాగా ఇట్ సెల్ఫ్ దానికి అదే. అంటే ఒక ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ గుణిస్తే ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్రొడక్ట్ చేసుకుంటే ఏముంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏంటి ఎక్స్ స్క్వేర్. అలాగే ప్రొడక్ట్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ నౌన్ యాజ్ ఏ స్క్వేర్, స్క్వేర్. ఇక్కడ ఎక్స్ని బేస్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి అంటే తెలుగులో అయితే భూమి అంటారు, బేస్ ఇంగ్లీష్లో. ఈ స్క్వేర్ 2 ఉంది కదా, దీన్ని పవర్ అంటారు. అంటే ఎక్స్ ఈజ్ 2 ఈజ్ ద పవర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ద బేస్. ఇప్పుడు జస్ట్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, డెఫినేషన్ నోట్ చేద్దాం. మీరు అందరూ నోట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ బాగా చదవండి. తర్వాత ఇప్పుడు మనకందరికీ మీరు సీనియర్స్ కాబట్టి మీ జూనియర్స్ కానీ ఇంకా ఎవరైనా ఆఫ్టర్ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి అడ్మిషన్స్ అవుతున్నాయి. సో మీరు అడ్మిషన్స్కి అందరికీ ఒకరికొకరు లింక్ అప్, అంటే ఫోన్లు చేసి ఏదో మనం నార్మల్గా ఏదో అంటే వాట్సాప్లో వాటిలో ఏదో హాయ్ అనుకంటే ఎవరైనా జాయిన్ చేయండి, వాళ్ళకి కూడా లైఫ్ బాగుంటుంది. ఐటీఐ చాలా బెస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే టెక్నికల్ వర్క్ ఉంటే డైలీగా పేపర్లో వాటిలో చూస్తాం, టెక్నికల్ వర్క్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా తీసుకుంటారు. ఈవెన్ హైలీ క్వాలిఫై ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో చాలా కష్టంగా ఉంది పరిస్థితి. ఓకేనా, బయటను కూడా పెద్ద చదువులు చదివిన మాత్రం కాదు. సో చేతిలో వర్క్ ఉంటే ఈజీగా ఐటీ సెక్టర్ అంటే ఈజీగా మనం ఏంటంటే టెక్నికల్ వర్క్లు ఉన్నప్పుడు మ్యాక్సిమం స్టీల్ ప్లాంట్ కానీ డాక్యార్డ్ కానీ షిప్ యార్డ్, ఈ తర్వాత చాలా కంపెనీస్ మిమ్మల్ని తీసుకుంటాయి. పెట్రోల్, ఎలక్ట్రీషియన్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, వెల్డర్, ఈవెన్ సివిల్. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సివిల్ మీద చాలా పోస్టులు తీశారు. సో సివిల్ చాలా ఇంపార్టెంట్. నిన్న ఏయూలో కూడా పోస్టులు పడ్డాయి. ఓకేనా, ఉమెన్స్ సంబంధించి. ఓకేనా, ప్రిపేర్ అవ్వండి. సో నేను చెప్పింది ప్రతి టాపిక్ మీరు సింపుల్గా నేను చెప్తాను. ఇంకా ఏదైనా మనకు టాపిక్ ఇంకా రావాలి చేయాలి సార్ అంటే నేను చేస్తాను. ఓకేనా, ఒకసారి డెఫినేషన్ చూద్దాం స్క్వేర్ రూట్స్ గురించి. చూడండి ఒకసారి సింపుల్గా. వెన్ ఏ నెంబర్ సే ఎక్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్, ద ప్రొడక్ట్ ఎక్స్ అండ్ ఎక్స్ ఈజ్ నౌన్ యాజ్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్. వెన్ వేర్ ఎక్స్ ఈజ్ ఏ బేస్ ఆఫ్ ఎక్స్, 2 ఈజ్ ద పవర్ ఆఫ్ ఎక్స్. దీన్ని కన్వర్సేషన్, దీన్ని ఏ విధంగా చెప్పాలో ఒకసారి చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని కన్వర్స్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ స్క్వేర్ రూట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, రూట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అని అంటారు. రూట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 ఇస్తే 1/3, 4 ఇస్తే 1/4. ఓకేనా, అండ్ 5 ఇస్తే 1/5 ఇట్లా. ఓకేనా, ఇది రూట్. ఒకవేళ వీడు రూట్ ఇస్తే 1/2 ఇంకేజ్ అలాగే ఇవ్వచ్చు, లేదంటే 2 రూట్ అయినా ఆర్ లేదా రూట్ అయినా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వసలేదు. 2 రూట్ అయినా
విత్ రూట్ అయినా ఒకటే స్క్వేర్ రూట్. ఓకేనా, ఇవి మనం తెలుసుకోవాలి మినిమం. ఓకేనా, మినిమం ఇవి తెలుసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇలాగే ఇవ్వచ్చు, లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అని కూడా ఇవ్వచ్చు. స్క్వేర్ రూట్ ఈజ్ 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అవ్వచ్చు, లేదా డైరెక్ట్ సింబల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇలా కూడా ఇవ్వచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇలా కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. అంటే కన్ఫ్యూజ్, ఇలాగే ఇవ్వచ్చు, ఇలాగే ఇవ్వచ్చు. సింబల్ డైరెక్ట్ సింబల్తో ఇచ్చడానికి ఒక స్క్వేర్ రూట్ అని మీకు అర్థమైపోవాలి. ఓకేనా, స్క్వేర్ రూట్ ఇలాగైనా ఇవ్వచ్చు, డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు సింబల్ లేకుండా. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎలా. స్క్వేర్ రూట్ని స్క్వేర్స్ అంటే ఏంటి, డబల్ రెండు. ఎందుకు, మనం ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ స్క్వేర్ అంటే స్క్వేర్ స్క్వేర్ రూట్కి 1 అంటే ఎట్లాగా లేదా ఎలా తెలియాలి, ఎక్స్ స్క్వేర్ 1/2 అంటే 2/2 అంటే ఎక్స్ మనకి మిగులుతుంది. చూడండి, అట్లాగే మీకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి చూడండి సబ్స్లో. సింపుల్గా ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ఎన్. ఎక్స్ పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ 1/n అంటే ఎక్స్ పవర్ ఆఫ్ m/n. అంటే ఈ టైప్లో మనం దీన్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. చూడండి ఎట్లా చేయాలంటే సింపుల్గా మీకు డైరెక్ట్ తెలుసు. 4 ఏమైనా రెండు నెంబర్లు కరెక్ట్గా గుణిస్తే అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి, అంతే. దట్స్ ఆల్. చూడండి ఇక్కడ 4 ఎంత, 4 16 అంటే 4 ఆన్సర్ డైరెక్ట్. 4 ఎంత 16 కాబట్టి డైరెక్ట్ 4 వేస్తాం. మీకు సింపుల్గా ఉంది కాబట్టి 4 × 4 4 16. సో వేసుకోవచ్చు కదా ఇలాగా. నెక్స్ట్ 4 అంటే చిన్నప్పుడు మనం లోయర్ క్లాస్లో చెప్తుంటాం, ఎప్పుడైనా ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంటుంది. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అంటే 4 అనేది మన ఆన్సర్. సో చిన్నవైతే మనం ఇలా చేయొచ్చు. అయితే ఒకవేళ పెద్ద నెంబర్లు ఇస్తే ఇలా చేయాలి. పెద్ద నెంబర్లు ఇస్తే సింపుల్గా అయితే మనం ఇలా చేయొచ్చు. పెద్ద నెంబర్లు ఇస్తే ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 144 స్క్వేర్ రూట్ ఆఫ్ 144కి స్క్వేర్ రూట్ కట్టాలి. 144 స్క్వేర్ రూట్ కట్టినప్పుడు మనకు తెలియనప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మనం ఆల్రెడీ చెప్పాం డివిజిబుల్ మెథడ్, లాంగ్ డివిజిబుల్ మెథడ్స్ అని ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్పినప్పుడు ఇలా మనం డివిజన్ చేసుకోవాలి సింపుల్గా. ఈ డివిజన్ మెథడ్లో సింపుల్గా డివిజన్ చేసుకోవాలి ఈజీగా. చూడండి, 2 చేత 2 7 14, 2 7 6, 2 7 14, 2 7 6. తర్వాత 2 చేత చూడండి, మీకు తెలియకపోతే 2 3 6, ఇక్కడికి వస్తే 2 6 12. తర్వాత 2 చేత ఇక్కడ 6 6 డైరెక్ట్గా వేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంది, 6 వేసుకోవచ్చు. చూడండి, ఎక్కడైనా ఏమైనా రెండు సంఖ్యలతో ఒకవేళ అది డివిజిబుల్ అయిపోతే ఈజీగా మనం ఆ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. చూడండి, 6 × 6 కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు. 6 ఎంత 36. అంటే చూడండి, మనం స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యూబ్ రూట్ గురించి మాట్లాడాలి. క్యూబ్ అయితే 3 తీసుకోవాలి. ఓకేనా, సో స్క్వేర్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఒక్కొక్క రెండులో చూడండి, ఇక్కడ రెండింటిలోనే ఒకటి తీసుకోవాలి. అంటే క్యూబ్. ఈ రెండింటిలో 6 తీసుకోవాలి. అంటే 6 ఎంత 12, 12 ఎంత 12 144. అంటే మనకు ఆన్సర్ ఎంత 12 అనేది మన ఆన్సర్. డైరెక్ట్ చేయడం 12 అనేది మన ఆన్సర్, డైరెక్ట్ చేయాలి. ఓకేనా, 12 బండ్ల 144. 12 ఎంత 144, 144. సో నెక్స్ట్ అనదర్ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 256 ఇచ్చాను. 200. ఓకే, డైరెక్ట్గా వచ్చిన చేయొచ్చు, కాకపోతే రాయినప్పుడు మనం ఏం చేయాలండి. ఓకేనా, తర్వాత మీకు చెప్తాను, షార్ట్కట్ చెప్తాను. ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను. ఈరోజు నేను ప్రాసెస్ చెప్తాను, షార్ట్కట్స్ కూడా తర్వాత చెప్తాను. నెక్స్ట్ చూడండి, 256 ఉంది. 256కి మళ్ళీ సేమ్ 256 చూడండి, 2 1 జా 2 2 జా 4 అంటే 1, 2 8 16. 2 చేత 2 6 12, 2 4 8. చూడండి, 64 వచ్చింది. 64 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా 8 8 ఎంత 64. 8 8 0 ఎంత 64. ఎక్కడితో రాకపోవచ్చు. 8 8 64. అంటే ఇందులో ఒక 2 తీసుకోవాలి, ఈ రెండింటిలో ఒక 8 తీసుకోవాలి. అంటే 2 × 8
ఎంత 216 అంటే 16 256 256 ఇలా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక 20 వరకు ఇలా నేను నోట్ చేస్తాను. అవి మీరు సింపుల్ బ్లైండ్గా గుర్తించుకోండి. ఓకేనా, 20 వరకు నేను నోట్ చేస్తాను. బ్లైండ్గా ఈజీగా గుర్తించుకుంటే ఫైండ్ అవుట్ మనం ఈజీగా మనం మ్యాచ్ చేసినప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, బై హెడ్ చేసేయాలి. నోట్ చేసుకోండి. 1 by 1 నేను చెప్తాను. 1 by 1 నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 2 9 11. నెక్స్ట్ చూద్దాం. పన్నెండు 13 69 14 చూడండి. జస్ట్ 169 13 13 169 13 169 చూడండి. 14 ఈ 16 తీసుకొస్తే 14 అయిపోతుంది. ఈ 16 తీసుకొస్తే మనకి 19 చూడండి 196 అవుతుంది. తర్వాత 15 225 16 256 17 329 సారీ 289 7 వేస్తాం కదా. 18 8 లాస్ట్ డిజిట్ కూడా మీరు బాగా గుణించుకుని చెప్పారు. 416 వచ్చింది. 5025 వచ్చింది. 436 వస్తుంది. 309 అంటే లాస్ట్ డిజిట్ కూడా మీరు ఆన్సర్లో చూసినప్పుడు ఆన్సర్ని చూసి కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి ఇది చేసిన తర్వాత మీకు ట్రిక్ చెప్తాను ఏ విధంగా చేయాలని. 19 361 20 2020 400 2020 400. నెక్స్ట్ 4 and 40 21 21 4 22 529 23 3 560 16 అంటే 7 576 25 625 చూడండి 625. ఓకేనా, ఇట్లా సార్ మీరు ఎలా వేయగలిగారు సార్, ఇది మీరు ఎలా వేయగలిగారు. వీటిలో కూడా చిన్న షార్ట్ కట్ ఉంటుంది. మీరు చిన్నప్పుడు A+B² సూత్రం ఫార్ములా నేర్చుకుని ఉంటారు. మీరు చిన్నప్పుడు A+B ఇవి తప్పనిసరిగా ఒక 20 వరకు నేర్చుకోండి. 20 వరకు నేర్చుకుంటే ఈజీగా మేము బిట్టు పెట్టవచ్చు, ఈజీగా మనం బిట్టు పెట్టవచ్చు. చూడండి ఎలా చేయాలో చెప్తాను. సార్ ఇవన్నీ ఎలా షార్ట్ కట్ చేశారు సార్. చిన్నప్పుడు మనము A+B² ఫార్ములా, నేను ఈ ఫార్ములా బట్టి మీరు చేయకండి, ఫస్ట్ మీరు నేర్చుకోండి. అంటే ఏ విధంగా తీసుకురావచ్చు ఇవన్నీ నేను చెప్తాను. ఓకేనా, జస్ట్ చెప్తాను. తర్వాత మనం వీటి గురించి సింపుల్ షార్ట్ కట్ చెప్తాను, ఎలా చేయాలి చాలు అనేసి. ఓకేనా, సింపుల్ షార్ట్ కట్ ఫర్ A+B² ఉంది. A+B² ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 24ని తీసుకోండి. 24ని ఒక నెంబర్ని తీసుకోండి. దీన్ని మనం ఏ అనుకుంటే ఈ యొక్క యూనిట్ ప్లేస్లో ఉన్న దీన్ని మనం బి అనుకుంటాం. యూనిట్ ప్లేస్లో ఉంది బి. మీకు ఫార్ములా తెలుసు, A² + 2AB + B² ఫార్ములా మీ అందరికీ తెలుసు. చిన్నప్పుడు అందరికీ నోటెడ్. A² + 2AB + B² అనేది మనకి నోటెడ్ ఫార్ములా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, B² అన్నాడంటే ఏం చేయాలి, 4 4 అంటే 4² B² + 2AB అంటే 2 ఏంటి ఎంత 2, B అంటే ఎంత 4 ప్లస్ A² అంటే ఎంత 2². మీరు ఫస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మైండ్లో మేము క్యాల్కులేట్ చేయొచ్చు.
మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే మైండ్లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నేను ప్రాక్టీస్ చేయబట్టి నేను చేయగలను, లేకపోతే నేను చేయలేను. ఓకే, కొంచెం చూద్దాం. 4 4 జా 4 ఎంత 16, 2 రెళ్ళు 4 4 4 16. చూడండి, 4 రెళ్ళు 8 రెళ్ళ 16, 2 రెళ్ళ 4. ఇక్కడ 6 అనేది చూడండి, 6 ఇప్పుడు చూడండి యూనిట్స్ ప్లేస్ మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ముందు దీనికి యాడ్ చేస్తాం. 16 ఒకటి 17 అంటే 7. ఇక్కడ 1 1 1 ఉన్న 5 ఎంత 4 ఉన్న 1 5 5 7 6 5 7 6. చూడండి 576 అనేది ఇది 24కి స్క్వేర్ రూట్. 576 అనేది 24కి స్క్వేర్ రూట్. 526 అనేది ఇంటి స్క్వేర్ రూట్. అలా నేను 25 నుండి 30 వరకు జస్ట్ చెప్తాను. ఓకేనా, ఆ 5 చెప్తాను. ఒకసారి చూద్దాం, చెక్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ 26 నాకు తెలియదు. 26కి 676 ఇది ఆన్సర్, 676. సో ఇది నాకు తెలియదు అనుకుంటా. ఇప్పుడు నేను చెక్ చేస్తాను ఏ విధంగా చేయాలనేది చెక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఏ స్క్వేర్ అంటే ఎంత 2 రెళ్ళు 4, బి స్క్వేర్ అంటే 6 36. ఏ ఇంటూ బి ఇంటూ 2 చేయాలి. మిడిల్ దీనికి ఏం చేయాలి, ఏ ఇంటూ బి ఇంటూ 2 అంటే 2 రెళ్ళు 4 4 6 24, 12 రెళ్ళు ఎలాగైనా చేయొచ్చు. సో దీనికి చూడండి, అంటే 36 అనేది చివర 6 ఉంది. ఈ 3ని పంపిస్తే 7, ఈ 2ని తీసుకొస్తే 6. అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ 676కి 26 అనేది స్క్వేర్. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 676 ఈజ్ ఈక్వల్ టు 26. 626 ఈజ్ ఈక్వల్ టుగా అంటే అట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 27 729. 729 ఇది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 7 7 0 ఎంత 7 49. చూడండి 2 రెళ్ళ 4 ఈ చివర అంటే ఏ స్క్వేరు బి స్క్వేర్ చేసాం, మధ్యలో 2ab చేయాలి. చూడండి మిడిల్ ఇక్కడ 2 7 14 14 రెళ్ళ 28. 2 7 14 14 రెళ్ళ 28. ఈ 9ని చూడండి 9 ప్లస్ దీనికి కలిపితే ఎంత 32 అంటే 2ని ఇక్కడ వేయాలి. ఈ 3ని తీసుకొస్తే ఏమవుతుంది 7 3 4 3 ఎంత 7. అంటే 27కి ఆన్సర్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 729కి 27 అనేది మనం ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ చూడండి 28 864. 28కి చూసుకుంటే 784 వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం సార్. 28 864, 2 రెళ్ళ 4, 2 10 10 రెళ్ళ 32. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇది 4 ఫస్ట్ లెటర్. చూడండి ఫస్ట్ నెంబర్ తీసుకుందాం 4. 6 2 కలిపి ఎంత అవుతుంది, దీనికి యాడ్ చేస్తే 8, 3 దీనికి యాడ్ చేస్తే 7 అంటే 784. ఇంతకంటే ఈజీగా ఉంటుంది, మీరు భయపడవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ 29 గురించి మాట్లాడాలి. 29 గురించి మాట్లాడితే 841. అది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో, ఇది 841 ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. 29కి చూడండి 9 9 81, 2 రెళ్ళ 4. చూడండి 2 రెళ్ళ 4 4 9 అలాగనే వేయచ్చు, లేదా 2 9 18 18 రెళ్ళ 36, 18 రెళ్ళ 36. ఈ చివరి 1 36కి 8 కలిపితే ఎంత 44 అంటే 4, ఈ 4 కలిపితే 8 అంటే 841. తర్వాత 30 3 3 9 మీకు ఒకవేళ 30 తెలియకపోతే 3 3 0 ఎంత 9. సో 9 పక్కన 2 సున్నాలు పెట్టాలి, 2 సున్నాలు అంటే 2 సున్నాలు 930 స్క్వేర్ రూట్ ఆఫ్ 930. ఇప్పుడు అర్థమైందా, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా మనం ఫైండ్. నెక్స్ట్ ఇంకొక 5 చూద్దాం. నెక్స్ట్ 31కి స్క్వేర్ రూట్. ఇక్కడ మనం చూస్తే నెంబర్ 31కి స్క్వేర్ రూట్. ఓకేనా. చూడండి ఈజీగా ఇది 961 ఎలా చేయాలనేది చూడండి. 1 1 3 1 3 3 రెళ్ళ 6 3 3 9 అంటే 961. డైరెక్ట్ చేసి చూసిన వచ్చు. 1 1 జా 3 1 3 3 రెళ్ళ 6 3 3 9. నెక్స్ట్ 32 2 రెళ్ళ ఎంత 4
3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12, అంటే 12 అంటే 2 1 3 మూల 9, 9 కొట్టుకెళ్తే 10. చూడండి షార్ట్ కట్ అంటే మీరు చేస్తున్న కొలది 1 by 1 చేస్తున్న కొలది మనకి ఈజీ అయిపోద్ది. తర్వాత 33 3 మూల 9 ఏ బి కదా, 3 మూల 9 చివర 3 మూల 9 9 మూల 27 7 3 మూల 9 9 2 కదా ఎంత 11. అంటే 36కి 33కి 1179 అనేది 33కి అంతా 1179. నెక్స్ట్ 34 నాలుగంతా 16 3 మూల 9 3 4 12 3 4 12 12 24 6 5 2 కలిపితే 11 సారీ లేకుంటే 1156. ఇది 34. ఒకసారి చెక్ చేసుకొని 33 నీకు 33 వచ్చినప్పుడు లాస్ట్ టైం లెంత్ టేబుల్ చెప్పాను షార్ట్ కట్ ఒకటి ఒకే 3తో ఎలా గుణించాలని. చూడండి 3 మూల 9 ఈ 2 మూలు కలపాలి, 2 3 ఆ 3 కలిపితే యాడ్ చేసేంత 6 6 మూలు ఎంత 18 8 3 మూలు 9 6 మూలు 18 8 1 3 మూలు 9 9 1 10 సారీ ఇట్లా మనం చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అంటే అలా కూడా చెక్ చేయొచ్చు. లేదా సార్ దీన్ని చేస్తాం 3 x 3 ఇది ఏబి అనుకుంటే 3 మూలు 9 3 9 9 18 3 మూలు 9 9 8 1 అంటే 10. అదేంటే ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. సారీ నెక్స్ట్ 34 తర్వాత 35 చూసుకుంటే ఇది 34 నెక్స్ట్ 35 చూద్దాం. 35 చూసుకోండి 1225. ఎప్పుడైనా లాస్ట్ 5 డిజిట్స్ వచ్చిందంటే షార్ట్ కట్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా లాస్ట్ 5 డిజిట్ ఈ యూనిట్ ప్లేస్లో 1వ స్థానంలో 5 వచ్చిందంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫిఫ్త్ రూల్ మెథడ్లో చెప్తాను చూడండి. ఇంతవరకు మీకు 20 వరకు బై హార్ట్ చేయండి. 20 వరకు మీరు బై హార్ట్ అంటే జస్ట్ ఒకసారి విని నోట్ ఒకసారి రాయడం వల్ల మీకు ఏంటంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలు ఈజీ. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్తాను ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ 15కి ఎంత 227. తర్వాత 25కి చూడండి 625. 35కి 1225. అలాగే 45కి 125. అట్లాగే 55కి 30. తర్వాత నెక్స్ట్ 65కి 25. 75కి 56. సార్ ఇలా మీ తర్వాత 85కు 95కి ప్రాక్టీస్ చేయండి. తర్వాత 105 చూడండి. ఇప్పుడు సార్ ఎలా చేశారు ఇది? సార్ ఎప్పుడైనా 5 లాస్ట్ డిజిట్ 5 చూడండి. లాస్ట్ డిజిట్ 5 వచ్చింది చూడండి. లాస్ట్ డిజిట్ 5th మెథడ్ ఈజీగా చేయొచ్చు. లాస్ట్ డిజిట్ ఎప్పుడైనా 5 ఉన్నప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది షార్ట్ కట్ మెథడ్. చూడండి దీన్ని మనం 5 చేత ఈ లాంగ్ డివిజన్ మెథడ్ చేసుకొని అట్లాగని చేయవలసిన డివిజన్ మెథడ్లో సింపుల్గా ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. సింపుల్గా చూడండి ఇక్కడ 25 ఉంది. 25 అంటే 5 0 ఎంత 25. ఈ 1కి ఈ 1 నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది 2. 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ 1 2 3 4 నేచురల్ నెంబర్స్ ఉంటాయి. 1 2 3 సాసంగ్ 1 2 3 4 5 6 అలా. సో ఈ 1కి నెక్స్ట్ నెంబర్ ఎంత 2 అంటే 1 2 2. ఇక్కడ చూడండి 5కి 25 5 5 ఎంత 25. ఈ 2కి నెక్స్ట్ నెంబర్ ఎంత 3 2 3 ఎంత 6. చూసారా చూడండి 5 5 25 అంటే 5 5 25. చూడండి 5 5 25
ఈ 3కి నెక్స్ట్ నెంబర్ ఎంత 4 నెక్స్ట్ నెంబర్ అంటే వెంటనే వచ్చే నెంబర్ ఓకేనా. పక్క నెంబర్లకు మనం గుణించితే ఆ ముందు నెంబర్కి వేయాలి. చూడండి 3 4 12 చూడండి ఇక్కడ 5 5 25. దీని నెక్స్ట్ నెంబర్ ఎంత 5 4 5 20. ఇట్లా మనం చెక్ చేసుకెళ్ళిపోవచ్చు. ఇలా మనం చెక్ చేసుకెళ్ళిపోవచ్చు. నేను మీకు ఇచ్చాను చూడండి 85 95 ఇచ్చేయండి. తర్వాత 105 మీకు ఇది హోంవర్క్ ఓకేనా. ఇది 5th రూల్. ఎప్పుడైనా 5 చివరి వచ్చిందంటే అక్కడ ఆన్సర్లు చూస్తారు. ఆన్సర్లు బట్టి జస్ట్ మనం చెక్ చేసుకెళ్ళిపోవడమే. ఈజీగా మనం చెక్ చేసుకెళ్ళిపోతే ఇది ఫైండ్ అవుట్ చేసేవచ్చు. దీనికోసం మరలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వాడు ఏదో ఒక నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పిన దీంట్లోనే ఏదో ఒక సంథింగ్ ఒక నెంబర్ తీసుకున్నాను చూడండి. చెప్పిన దీంట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎట్లా వేస్తారు, స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 ఇచ్చాడు. దీనికి మనలో వెంటనే ABCD వేస్తారు. ఇక్కడ 35 అవ్వచ్చు, 65 75 45 ఎట్లా అవ్వచ్చు, 45 ఎలా అవ్వచ్చు. ఇక్కడ వెంటనే మీరు సార్ మాకు మెథడ్ చెప్పారు కదని ఈ మెథడ్లో మీరు చేయకూడదు. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి తప్పనిసరిగా 5తో చేసుకెళ్ళాలి. 5 4 20 5 0 5 5 25 తర్వాత ఇలా చేసుకొని మనం వెళ్తే ప్రాసెస్ చాలా ఎక్కువ అయిపోద్ది. సో అంత టైం వేస్ట్. సింపుల్గా చూడండి. చివరి సార్ చెప్పాడు 25. సో అన్నిటిలో 25 ఉంది, లాస్ట్ 25 ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ రావాలంటే దీని 2 దగ్గర నెంబర్లు గుణించాలని మనకు తెలియాలి. 2 నెంబర్ల ప్రొడక్ట్, పక్క నెంబర్ల ప్రొడక్ట్ ఇది 20 అనేది. ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది. 30 రావాలనుకోండి, 30 రావాలనుకుంటే ఇక్కడ 20 రావాలనుకుంటే 3 చేత వస్తుందా, 20 అనేది 3 చేత వస్తుందా. దీని నెక్స్ట్ నెంబర్ ఎంత 4 3 నెలలు ఎంత 12 అంటే 12 వస్తుంది కాదు. ఇది ఓకే 25 ఓకే, ఇది 25 ఓకే. కానీ 6తో ఇప్పుడు చూడాలి. నెక్స్ట్ నెంబర్ ఎంత 7 6 ఏళ్ళు ఎంత 42 అంటే ఇది అవుతుందా అవ్వదు. 7 ఇది 25 7 ఉంది. 7 నెక్స్ట్ నెంబర్ ఎంత 8 7 8 జా 50 56 అవుతుందా అవ్వదు. ఇక్కడ చూడండి 4కి నెక్స్ట్ నెంబర్ 5 4 ఏళ్ళు ఎంత 20 అంటే దీనికి 4 × 5 4 × 5 4 5 20 అంటే ఈ ముందు నెంబర్లు మనం తీసుకోవాలి. స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటే అదే మన ఆన్సర్. ఈ ముందు నెంబర్ మనం తీసుకుంటే అదే మన ఆన్సర్. 5th రూల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ రూల్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. సింపుల్గా నేను చెప్తాను, మీరు నేర్చుకోండి ఓకేనే. రాకపోతే నేను కాలేజీలో అడగండి, నాకు నో ప్రాబ్లం ఓకేనే. పర్సనల్గా ఫోన్ చేయండి. తర్వాత చాలా వరకు మనలో ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు సార్ నేను ఇలా కొన్ని ఎగ్జామ్స్కి వెళ్ళాను సార్, ఇలా దగ్గరలో ఆగిపోయింది సార్ అనేసి. మీకు సింపుల్గా ఉంటుంది పేపర్, ఎక్కువగా ఏమి ఇచ్చేవాడు ఓకేనా. సింపుల్గా తర్వాత మీకు 10th రూల్ ఫర్ ఎగ్జాంపుల్ 10 10 అంటే ఎంత 100 20 2 రెళ్ళు 4 అంటే 20 × 20 కదా 40. చూడండి 30 900 తర్వాత 1600 తర్వాత 5 5 20 50 20 చూడండి ఒకసారి. 10th 10 10 చూడండి 10 × 10 10 10 20 20 400 30 30 9 40 40 1600 50 50 2500 6 6 36 కాబట్టి 3600 అలాగే చేసుకో. 7 49 2 0 అండ్ ఇందుకు 70 70 2 0 ఉంటాయి కదా 7 7. సో 8 8 64 కాబట్టి 2 0 ఉంటాయి. సో 80 × 80 కాబట్టి 2 0 కాబట్టి మనం చేయాలి. సో అట్లా చెక్ చేయాలి. అంతేగాని సార్ ఇదేంటి సార్ అనేసి మీరు 80 ఎక్కడ రావాలని మీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 80 × 80 ఈ 2 గురించి 8 ఎంత 64 ఇక్కడ 0 0 ఉంది 2 జీరోస్ ప్లస్ 0 ఉంది కదా ఇక్కడ 0. ఈ 2 0 ఏం చేయాలంటే పక్కన యాడ్ చేస్తే అదే ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు 5th రూల్ గుర్తుంచుకోండి. వీటి మీద ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. ఎన్ని వేలు ఇచ్చినా మనం ఈజీగా ఫైండ్ చూసిన వెంటనే పెట్టివచ్చు. బిట్ చూసిన వెంటనే పెట్టివచ్చు. అది నేను మళ్ళీ షార్ట్కట్ ఈ 2 చెప్పి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఎట్లా వేస్తాడు? స్క్వేర్ రూట్ ఆఫ్ అయినప్పుడు 1296 ఇస్తే డైరెక్ట్, లేదా ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 96 కూడా ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రూట్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 1200 అంటే ఏదైనా ఒకటే. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ మా సార్ స్క్వేర్ రూట్ అన్నట్టు ఇక్కడ స్క్వేర్ రూట్ పెట్టలేదని మీరు క్వశ్చన్ చేయడం మానేకండి, ఓకేనా? ఎట్లాగైనా అట్లాగైనా ఒకటే. ఇది వర్కింగ్లో స్క్వేర్ రూట్ అనే వర్డ్స్లో రాస్తాడు, ఇది డైరెక్ట్గా సింబల్తో చూపిస్తాను. సో మనం చూద్దాం దీనికి ఏ విధంగా చేయాలి. ఆల్రెడీ చెప్పాను మీకు 1296 మీకు తెలియదు అంటే మీకు టేబుల్స్ రావు అంటే మీరు ఏం చేయాలంటే 2 చేసి చూసుకోండి. ఎప్పుడైనా లాస్ట్ డిజిట్స్ ఈవెన్ నెంబర్ అయితే అంటే సహజ సంఖ్య అంటే ఇది లాస్ట్ సరి సంఖ్య అయితే ఈ మొత్తం హోల్ నెంబర్ ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై ద 2, తప్పనిసరిగా మల్టిప్లై చేయకూడదు. చూడండి 2 చేద్దాం, 2 6 12, 2 4 8, 2 6 2 8 16. చూడండి 2 3 6, 2 2 6, 2 4 8, 324 ఎక్కడో చెక్ చేస్తాం. చూడండి 324 అనేది ఈ నెంబర్ అనేది ఆల్రెడీ మనం చూసాం. ఎక్కడ? 18. అందుకే నేను 20 వరకు నేర్చుకున్నాను 18. ఓకేనా? అంటే దీనికి స్క్వేర్ రూట్ 1296 స్క్వేర్ రూట్ ఇందులో 2 తీసుకొని ఈ రెండింటిలో 18 తీసుకుంటే 2 × 18. అందుకని అలా చేసుకుని వస్తుంది, కానీ టైం వేస్ట్ చేయకూడదు. అందుకే 20 ముందు మినిమం బై హార్ట్ చేసేయాలి, ఓకేనా? 20 ముందు బై హార్ట్ చేయాలి. 18 × 2 18 ఎంత? 30. 18 36. 36లా 1296. 36లా 1290 ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు, ఓకేనా? దీన్ని మనం అలా నోట్ చేసుకుని వెళ్ళవచ్చు, టైం వేస్ట్. మనకు వచ్చింది ఎక్కడికి కట్ చేసేవచ్చు, ఓకేనా? అక్కడే మనం ఆపేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇందాక చెప్పింది స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 ఎలా చేయాలో నేను ఒకసారి చెప్తాను. చూడండి 1764ని చూడండి 64. సో 2 చేద్దాం, 2 8 16, 2 8 16, 2 2 4, 2 2 చూడండి 2 4 8, 2 4 8, 2 1 441. ఆల్రెడీ మేము ఎక్కడో చూసాం. చూడండి 441 అనేది ఎంతలో 21 చేసుకుని వెళ్తే వస్తుంది, కానీ అలా చేయకూడదు. ఓకే, 20 వరకు మినిమం బై హార్ట్ చేయాలి. 20 వరకు మినిమం బై హార్ట్. 21 అంటే ఇక్కడ ఈ రెండింటిలో 2 ఒకటి తీసుకుంటాం, ఈ రెండింటిలో 21 ఒకటి తీసుకుంటాం. అంటే ఎంత అవుతుంది? 42. ఆన్సర్ ఏంటంటే 42. 42లో 1764. సార్ ఇది అవుతుందా లేదా చెక్ చేసుకుందాం ఒకసారి. చెక్ చేసుకుందాం. చూడండి అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. a+b హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారంగా అయిందా లేదా చూసుకుందాం. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే, బి అంటే ఎంత? 2 2 4, ఏ అంటే ఎంత? 4 16, ఏబి అంటే 4 2 8 16 అంటే 4కి 4. చూడండి ఇక్కడ 4కి 4 దించుతాం, 16 ఉంది, ఈ 6కి 6 దించుతాం. సో ఈ 1 తీసుకొస్తే చూడండి ఇక్కడ ఇచ్చి ఈ ముందు మనం యాడ్ చేస్తాం కదా 10 స్థానాలు అనేవి. సో ఈ 10 స్థానం దీన్ని మనం తీసుకొస్తే 11 1 17 అంటే డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు కూడా. డైరెక్ట్ మనం చెక్ ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ రాకపోయినా అక్కడ షార్ట్ కింద ఒకవేళ మీకు ప్రాబ్లం చేయకుండా కూడా కింద ABCD ఇస్తారు. ABCD ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 46 48 43 42 అన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 42 అన్నాడు. చూడండి 6 6లు ఎంత? 6 6లో 36, 6 వస్తుంది చివరి 6. 8 ఉంది, 8 8 ఎంత? 60, 8 8 64, 4 వస్తుంది. 3 3 9 అంటే ఇది అవ్వదు, 2 2 4 అంటే ఈ 2 అవకాశాలు ఉన్నాయి. ఇవి 2 అవకాశాలు ఉన్నాయి. అంటే క్వశ్చన్ చేయకుండా కూడా అంటే ప్రాబ్లం మనం టచ్ చేయకుండా కూడా దీన్ని కూడా డైరెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ దీంట్లో చెక్ చేసుకుంటాం. 42 చిన్నది తీసుకుందాం. సో 2 2 4, 4 2 8 8 16, 4 16 చూసుకొని అట్లా అంటే 16 చూడండి 4 6 దీనికి చుట్టూ 10. ఓకే, అప్పుడు మనం దీనికి ఆన్సర్ పడుతుంది. అంతే, ప్రాసెస్ కూడా చేయవసరం లేదు. ఓకేనా, క్యాల్కులేట్ చేయాలి సార్ అని కూడా అవసరం లేదు. ఈజీ మెథడ్. ఓకేనా, నెక్స్ట్ ఈ మెథడ్లో ఇంకా చెప్తాను. సో టైం మనకు అయింది కాబట్టి ఇవి చెప్తూ తర్వాత డెసిమల్లో ఇస్తాడు ఒకసారి. డెసిమల్లో ఎలా చేయాలి, ఓకేనా? డెసిమల్లో ఇస్తాడు. తర్వాత ఇది
అన్రూట్ నెంబర్స్ ఉంటాయి. స్క్వేర్ రూట్స్ అనేది అన్స్క్వేర్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది స్క్వేర్ రూట్ నెంబర్ కాదు, ఇది స్క్వేర్ రూట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.49 అంటే పాయింట్ ఇచ్చాను. ఎట్లా ఇవి ఎలా చేయాలనేది రేపు క్లాస్లో మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఈ ప్రిపేర్ అవ్వండి. తర్వాత నేను చెప్పింది ఏంటంటే అడ్మిషన్స్ అవుతాయి, మర్చిపోకుండా మీరు చేయండి. తర్వాత పక్కాగా నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అందరూ మీరు పాస్ అవ్వాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.